ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏపీలో నడుస్తుంది. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా జనసేన నేతలు కార్యకర్తలు కాస్త డిఫరెంట్ అని. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా జనసేన ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు ఒకలాంటి భిన్నమైన తీరుతో ఉండడం కనిపిస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీలో కింది స్థాయి కార్యకర్తలు మధ్య వయస్కులు ఎక్కువగా ఉంటారు, కానీ జనసేనలో మాత్రం యూత్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, చదువుకున్న మహిళల సంఖ్య కూడా చాలా ఎక్కువే. అదే మిగిలిన పార్టీలకు జనసేనకు భిన్నంగా నిలుపుతుంది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆశపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమ సత్తా చాటుతామని భావించారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. గెలుపు మాత్రమే ముఖ్యం కావటంతో కాస్త సర్దుకోవాలన్న విషయాన్ని జనసేన నేతలు కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. అయితే జనసేనని పవన్ కళ్యాణ్ తీరుపై మాత్రం వారు ఇబ్బందికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు. తన బలం జనసేన కార్యకర్తలని తరచూ చెప్పుకునే పవన్ కళ్యాణ్ అందరినీ కాకుండా కొందరిని అయినా సరే పలకరించడం, పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచిన వారి విషయంలో మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది అని అంటున్నారు. ఎన్నికల బరిలోకి దిగే ముందు సిద్ధమైన పలువురు నేతలు పొత్తు కారణాలతో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ విషయాన్ని సదరు నేతను ప్రైవేటుగా పిలిపించి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వారికి న్యాయం చేస్తున్న హామీ ఇవ్వటం సాధారణంగా జరుగుతుంది. కానీ ఈ విషయంలో పవన్ తీరు ఏమాత్రం ఆమోదయోగంగా లేదంటున్నారు. ఏళ్లకు ఏళ్ల తరబడి పార్టీ కోసం భారీగా ఖర్చులు చేసి పార్టీ బతకడం కోసం అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలిచిన వారిని గుర్తించి వారికి నేనున్నాను అన్న భరోసాతో పాటు మీ బాగోగుల గురించి తాను చూసుకుంటాను అన్న నమ్మకాన్ని ఇవ్వాల్సిన కనీస బాధ్యత లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్నికల వేళలో టికెట్లు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. ఈ ఇబ్బందిని అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. కానీ టికెట్ రేసులో నిలిచి టికెట్ దక్కని వారిని దగ్గరికి పిలిపించుకొని పార్టీ గెలుపు కోసం పోరాడాలని, తాను వారికి అండగా ఉంటానని చెప్పడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి గుర్తింపు ఖాయమన్న భరోసాను ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అదేమీ చేయకుండా తన మానాన తాను ఉండిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన బానిససేన ఎంత మాత్రం కాదు అంటున్నారు. పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీ అధినేత గుర్తించకపోవడం మంచి పద్ధతి కాదని, ఇదే తీరును కంటిన్యూ చేస్తే ఎన్నికల షాకులు తగలం ఖాయం అంటున్నారు. ఇప్పటికైనా జనసేన అనే వాస్తవాన్ని గుర్తించి పార్టీ కోసం శ్రమించే వారిని కలిసి వారిని ఓదార్చడం, బుజ్జగించడం లాంటివి చేయాలని చెబుతున్నారు. ఈ అంశం పవన్ వరకు ఎప్పటికి వెళ్తుందో చూడాలి.